అది జరిగినప్పటి నుండి సూర్యచంద్రులకు రాహువుకు వైరం ఏర్పడింది. దేవతలకు అమృతాన్ని పంచిన తర్వాత విష్ణువు మోహిని రూపం విడిచి రాక్షసులపై రకరకాల అస్త్రాలు ప్రయోగించాడు. సముద్ర తీరంలో దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం మొదలైంది. అనేక రకాల అస్త్రాలు శస్త్రాలు ఎగరసాగాయి. విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో కొందరు రాక్షసులు వధింపబడ్డారు. దేవతల యొక్క గద ఖడ్గ శక్యాది ఆయుధాలతో కొంతమంది రాక్షసులు హతులయ్యారు. ఎక్కడ చూసినా చంపు, నరుకు, పరిగెత్తు, పడగొట్టు, వెంబడించు అనే ధ్వనులు వినబడుతూ ఉన్నాయి. ఈ విధంగా యుద్ధం జరుగుతున్న సమయంలో విష్ణుమూర్తి నుండి తన రెండు స్వరూపాలైన నరనారాయణులు యుద్ధ భూమిలో అవతరించారు. నరుని దివ్య ధనస్సు చూసి నారాయణుడు తన చక్రాన్ని స్మరించగా అది సూర్య తేజస్సుతో ఆకాశం నుండి అక్కడికి వచ్చింది. నారాయణుడు ఆ చక్రాన్ని ప్రయోగించగా అది రాక్షసులను మూలమూలలా వెంటాడి కాలాగ్నిలా రాక్షసులను అంతమొందించింది. రాక్షసులు పర్వతాలను, రాళ్లను దేవతలపై ఆకాశం నుండి కురిపిస్తూ దేవతలను గాయపరిచారు. వరుణుడు తన బాణాలతో పర్వతాలను ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశంలోనే ఎగరగొట్టాడు. నారాయణుడి చక్రం గడ్డి పరకల్లా రాక్షసులందరినీ ఖండించి వేసింది. అందుకు భయపడిన రాక్షసులు కొందరు సముద్రంలో, కొందరు భూమిలో దాక్కున్నారు. దేవతలు విజయం పొందారు. మందర పర్వతాన్ని యథాస్థానంలో పెట్టి వారి వారి స్థానాలకు వారు వెళ్లారు. ఆనందంలో దేవతలు ఇంద్రుడు నరునికి అమృతాన్ని ఇచ్చి రక్షించమని చెప్పారు అని సముద్ర మదనం కథను తెలిపాడు సూత మహర్షి. తరువాత మహర్షులతో, శౌనకాది మహర్షులారా, సముద్ర మదనం, ఉచ్చైశ్రవం అనే దేవతా గుర్రం పుట్టిన కథను విన్నారు కదా. ఆ ఉచ్చైశ్రవ గుర్రాన్ని వినత కద్రువలు చూసి వర్ణిస్తుంది. కద్రువ ఉచ్చైశ్రవాన్ని చూసి వినతతో ఆ గుర్రం ఏ రంగులో ఉందని అడిగింది. వినత గుర్రం తెల్లగా ఉందని చెప్పి, నీవు ఏ రంగులో ఉందనుకుంటున్నావు అని కద్రువుని అడుగ్గా, దానికి కద్రువ, గుర్రం తెల్లగానే ఉంది, కానీ దాని తోక మాత్రం నల్లగా ఉంది. కావాలంటే పందెం కాద్దాం. నేను ఓడిపోతే నీకు దాసినవుతాను, నీవు ఓడిపోతే నాకు దాసివి కావాలి అని పందెం కాసి మరుసటి రోజు వచ్చి గుర్రాన్ని దగ్గరగా పరిశీలిద్దామని వెళ్ళిపోయారు. వినతను ఎలాగైనా దాసిని చేసుకోవాలని, పందెం నెగ్గాలని మోసపూరితంగా ఉన్న కద్రువ తన 1000 మంది కొడుకులను పిలిచి, మీరందరూ గుర్రం తోకపై నల్లని వెంట్రుకల్లా వేలాడండి అని చెప్పింది. అలా చేస్తే నేను వినతకు దాసి అయ్యే అవసరం ఉండదు. ఆమె మాటలకు ఒప్పుకోని వారిని జనమేజయుని సర్పయాగంలో మీరు భస్మం అవుతారని శపించింది. కద్రువ శాపం దైవ సంకల్పం వల్ల జరిగింది. నాటి రోజుల్లో బలమైన విషసర్పాలు ఎక్కువగా ఉండటం చేత ఇతరులకు హాని కలిగిస్తూ ఉండేవి. ప్రజల క్షేమం కొరకు కద్రువ శాపంను బ్రహ్మ దేవతలందరూ ఆమోదించారు. ఎవరి వల్ల ఇతర ప్రాణులకు కీడు జరుగునో వారికి విధి వల్ల ప్రాణాంతకమైన శిక్ష పడుతుందని బ్రహ్మదేవుడు కద్రువును ప్రశంసించాడు. పందెంను గుర్తు పెట్టుకొని వినత కద్రువులు ఆ రాత్రి రోష ఆవేశాలతో గడిపారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు గుర్రాన్ని చూడటానికి వెళ్లారు. వారు అక్కడికి వెళ్ళక ముందే సర్పాలు వారి తల్లి కోరికను తీర్చకపోతే మమ్మల్ని కాల్చివేస్తుందని, తన కోరికను నెరవేర్చితే సంతోషించి శాపాన్ని ఉపసంహరించుకుంటుందని ఆలోచించి గుర్రం తోకకు పట్టుకుని నల్లగా చేశాయి. వినత కద్రువులు సముద్రం వైపు చూస్తూ ఆకాశ మార్గంలో అవతలి తీరంకు చేరారు. గుర్రం దగ్గరకు దిగి చూడగానే గుర్రం శరీరమంతా చంద్రకాంతితో మెరుస్తూ ఉండగా తోక మాత్రం నల్లగా కనిపించింది. వెలవెల పోయింది వినత. పందెం ప్రకారం